హాయ్ ఎవ్రీవన్, బాపట్ల ప్రసన్న దుర్గా భవాని ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మా గుళ్ళో ఇవాళ ఆషాఢం సారి తీసుకెళ్తున్నాం. మా అమ్మవారికి మేము ఇచ్చుకోవడమే కాకుండా మా ఊర్లో ఉన్న గ్రామ దేవతకు ఇంకా అమ్మవార్ల గుడులకు 9 మంది అమ్మవార్లకి సారి తీసుకెళ్ళాం. అట్లనే ఇంతమందికి సారిస్తున్నాం కదా, వినాయకుడికి ముందిద్దాము, ఆయనకు ఒక పంచాకండవా పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి ఆయనకు కూడా పంచాకండవా తీసుకున్నాం. ఇంకా మా వాళ్ళైతే రాత్రి అన్నీ సర్ది పెట్టేసేసారు వేటికయ్యి. ఇంక పొద్దున్నే వడిగట్టి బియ్యం కడదామని చెప్పేసి ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. ఇంక ఇంతలో ఏంటంటే కందపిల్లకలు కూడా మర్చిపోయారు, అవి తేవడానికి వెళ్ళారు. ఈలోగా వీళ్ళు కడుతున్నారు. ఇంకా కట్టేసి ఇవన్నీ సర్ది, వీళ్ళు ఏంటి పద్దాలు ఆషాఢం సారని పెడుతున్నారు అనుకుంటున్నారేమో. పోయినసారి తీసుకెళ్ళింది విజయవాడ అండి, కనకదుర్గ అమ్మవారికి తీసుకెళ్ళాము. ఇప్పుడు మా గుళ్ళో అమ్మవారి ప్రసన్న దుర్గా భవాని అమ్మవారు గుడి ఎక్కడ అంటే బాపట్లలో ఎస్ఎన్పి అగ్రహారం విన్నకోట వారి వీధిలో ఉందండి అమ్మవారు. ఎంతో మహిమగల్ల అమ్మవార్లు, చిన్నమ్మవారు పెద్దమ్మవారు. నిజంగా అండి, ఏ బాధతో దగ్గరికి వెళ్ళినా ఆ బాధను తీర్చే దేవతలు. ఇంకా వీళ్ళైతే అన్నీ కట్టి అవన్నీ చేసుకొని ఇంకా అవన్నీ పక్కన పెట్టేసేసి పొంగళ్ళు అవి చేసి గుడిలో నుంచి బయటికి బయలుదేరేటప్పటికి 8:30, 9 అయిపోయింది. ఎందుకంటే ఒక్కళ్ళతో కూడిన పని కాదు కదా, అన్నీ చేసుకొని తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ మర్చిపోతే కాదు కదా అని చెప్పేసి ఇంకా గుడి లోపలైతే సారి సామాన్ అన్నీ పెట్టారు. ఇంకా చలిమిడి ఏంటంటే నిద్ర చేయాలి కదా, రాత్రే పెట్టకూడదని చెప్పేసి ప్యాకింగ్లో అలా చేయకుండా అలానే ఉంచేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ చలిమిడి ముద్దలు చేసి ఏ దేవుడికి తీసుకెళ్ళాలి అవి సపరేట్గా పెడుతున్నారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ హడావిడి కంగారు పడతామని చెప్పేసి ఇంక ఇక్కడైతే వీళ్ళు పొంగల్ పెట్టేస్తున్నారు అమ్మవారికి. ఇంక ఈ పొంగల్ అయిపోగానే మేము బయలుదేరాము. ఇంకా మేళమోళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చినాక గుడిలో కొబ్బరికాయ కొట్టేసి హారతి అది ఇచ్చారు భవాని. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. ఎక్కడెక్కడ గుళ్ళకి వెళ్ళాము, ఏ అమ్మవార్లకి సారీ ఇచ్చాము అనేది మీకు వీడియో పెడతాను. ఇంక ఈ పొంగల్ ఉడికేలోపు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఆడవాళ్ళు తెలిసిందే కదా, కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం. ఎందుకంటే ఇటు తిరిగి ఖాళీగానే ఉన్నాం, అన్ని పనులు అయిపోయినాయి. పొంగల్ ఉడికేటప్పటికి కొంచెం ఖాళీ ఉందిలే అని చెప్పేసి కాసేపు అంటే ఇవి తీయటం ఇంకంత క్లారిటీగా తర్వాత కుదరదులే అని చెప్పేసి ఇంక వచ్చి ఇవన్నీ వీడియో తీశాను. అమ్మవారికి ఏమేమి ఇచ్చాము అనేది. ఫస్ట్ మేమైతే గ్రామ దేవత పోలేరమ్మ గుడికి వెళ్ళాము. పోలేరమ్మ గుడి దగ్గర అన్నీ సారీ అంతా అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి వినాయకుడికి ముందు ఒక 5గురు వెళ్ళి వినాయకుడికి పంచాకండవా సమర్పించి అప్పుడు మేము సారీ ఇవ్వటం మొదలు పెట్టాము. ఫస్ట్ గ్రామదేవతకే ఇచ్చాము. గ్రామదేవతకు ఇచ్చేసి మిగతా అందరి అమ్మవార్లకు ఇచ్చుకుంటూ వచ్చాము. ఏ అమ్మవార్లకు ఇచ్చాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియో పెడతాం. ఆల్రెడీ షార్ట్ వీడియోల్లో పెట్టి ఉంది వీడియోలు. ప్లీజ్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ చూస్తుంటే కళ్ళకి ఎంతో సంతోషం, ఆనందం అనిపించింది. అమ్మవారికి మనం ఇవ్వటం ఏంటి, ఆమె మనకన్నీ ఇస్తుంది. ఏదో మన కృతజ్ఞత ప్రకారం మనం ఏదో అమ్మవారికి సమర్పించుకుంటున్నామని ఆ సంతోషం చాలా బాగుంటుంది. జై దుర్గా, జై జై దుర్గా, జై ప్రసన్న దుర్గా భవానీ మాతకు జై.